అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ బర్త్డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ AR మురుగదాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడెప్పుడు టైటిల్ ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రివీల్ అవుతుందనుకున్న ఆ పేరు ఒక రోజు ముందుగానే వినిపించనుంది. లిటిల్ హార్ట్స్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి ఈ విషయం వెల్లడించారు. చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ నెల 21న టైటిల్ ప్రకటిస్తారని తెలిసింది. నిజమేనా అని హోస్ట్ అడగ్గా అది నిజమే అని అనిల్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా పేరులో సంక్రాంతి లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్లో గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉత్తమ బాలనటిగా పురస్కారానికి ఎంపికైన సుకృతి వేణితో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్, చిత్ర సమర్పకురాలు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్, గాంధీ తాత చెట్టు చిత్ర నిర్మాతలు వై రవిశంకర్, శేష సింధురావులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుకృతి వేణితో పాటు నిర్మాతలను ఈ సందర్భంగా సత్కరించారు. 3 ఇడియట్స్ చిత్రంలో అరే కెహనా క్యా చాహతే హో అనే ఒక్క డైలాగ్తో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు అచ్యుత్ పోద్దార్ సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలను కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించలేదు. 4 దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ కెరీర్లో అచ్యుత్ పోద్దార్ హిందీ, మరాఠీ భాషల్లో కలిపి 125కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో కన్నడ నుంచి కూడా వెబ్ సిరీస్లు రావడం మొదలైంది. అలా ఇటీవల వచ్చిన అయ్యనా మానే సిరీస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. అత్తవారింటికి వచ్చిన ఒక కొత్త కోడలు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తుంది అనేది ఆ సిరీస్ కథ. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సిరీస్ కి మంచి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో కన్నడ నుంచి మరో సిరీస్ వస్తుంది. ఆ సిరీస్ పేరే శోధస. కాగా శోధ సిరీస్ కూడా G5 వేదికపైనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. అయితే కన్నడతో పాటు ఇతర భాషలలోనూ అందుబాటులోకి తెస్తారా, లేదంటే ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది. స్త్రీ, బేధియా, ముంజియా లాంటి హర్రర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ మార్డాక్ ఫిలిమ్స్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ హర్రర్ యూనివర్స్ లో రాబోతున్న తాజా చిత్రం థామా. ఈ సినిమాకు ఆదిత్య సర్పోధర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా నేషనల్ క్రష్ రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దికీ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా మూవీ నుంచి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ చిత్రంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రష్మిక తడకా పాత్రలో కనిపించబోతూ ఉండగా ఆయుష్మాన్ ఖురానా అలోక్గా, నవాజుద్దీన్ సిద్దికీ యక్షసాన్గా, పరేష్ రావల్ రామ్, బజాజ్ గోయల్గా కనిపించబోతున్నారు. సరైన సినిమా, సరైన పాత్ర పడితే అందరూ ఆ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవడానికి ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు. సినిమా ఆర్టిస్టులంతా అలాంటి ఒక సమయం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమయం ఇప్పుడు కూలీ సినిమాతో రచితా రామ్ తలుపు తట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్ళంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. అలా అని చెప్పి ఆమె ఈ సినిమాలో చేసింది కీలకమైన రోల్ కాదు, చాలా చిన్న రోల్. రచితా రామ్ 2013లోనే బుల్బుల్ అనే సినిమాతో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె అక్కడి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ జోడీగా సూపర్ మచ్చితో తెలుగు తెరకి కూడా పరిచయమైంది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం వలన ఆమెను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలా తన కెరియర్లో ఇంతవరకు ఆమె 30 సినిమాలకు పైగా చేసింది. కానీ కూలీ సినిమా ఆమెను గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఈ సినిమాలో ఆమె సోబీన్ షాహిర్ సరసన కనిపిస్తుంది. సైమన్ కొడుకుని వలలు వేసుకునే పాత్రలో నటించింది. నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో ఆమె నటన అదుర్స్ అనిపించే స్థాయిలో ఉంది.
మురుగదాస్ కోలీవుడ్ సినిమాకు కొత్త పరుగు నేర్పిన డైరెక్టర్. ఒకప్పుడు శంకర్ తర్వాత మురుగదాస్ పేరే కోలీవుడ్లో ఎక్కువగా వినిపించేది. సీనియర్ స్టార్ హీరోలతో సైతం భారీ సినిమాలు తీసి సంచలన విజయాలను నమోదు చేసిన రికార్డ్ మురుగదాస్కి ఉంది. కథా స్క్రీన్ ప్లేపై ఆయనకి మంచి గ్రిప్ ఉంది. ఆయన సినిమాల రీమేక్ రైట్స్ కూడా హాట్ కేకుల మాదిరిగా అమ్ముడైన సందర్భాలున్నాయి. తమిళ, తెలుగు స్టార్స్తో మాత్రమే కాదు, బాలీవుడ్ సీనియర్ స్టార్స్తోనూ కలిసి పనిచేసిన అనుభవం ఆయనకుంది. అయితే ఎప్పుడు కూడా ఆయన ఏ హీరో గురించి ఎక్కడ అసహనాన్ని వ్యక్తం చేసింది లేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక బాలీవుడ్ స్టార్ హీరో గురించి ప్రస్తావించారు. ఆ హీరో రాత్రి 8 గంటలకు షూటింగ్ వచ్చేవారు. పగలు చేయవలసిన సన్నివేశాలను కూడా రాత్రి వేళలో షూట్ చేయవలసి వచ్చేది. అందుకోసం నానా తిప్పలు పడేవాళ్లమని అన్నాడు. ఆ సమయంలో పిల్లల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించడం కష్టంగా ఉండేది. ఆ సమయానికి వాళ్ళు చాలా అలసిపోయేవారు. ఆ హీరో టైమింగ్స్ కారణంగా ఆయనతో పనిచేయడం అంత ఈజీ కాదు అనిపించింది అని చెప్పాడు. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మమ్ముట్టి ఓ నటవారసుడిగా తెరంగేట్రం చేసిన ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మమ్ముట్టి ఇప్పటి వరకు దాదాపు 400కు పైగా సినిమాలు నటించారు. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో కాంతా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఇద్దరి సరసన నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? వెండితెరపై తండ్రి కొడుకులు ఇద్దరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు, అదితి రావు హైదరి. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ సహా అనేక భాషలలో నటించిన హీరోయిన్. పాన్ ఇండియా సినిమా ప్రపంచంలో అనేక చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ను వివాహం చేసుకుంది. ఆమె చివరిగా గాంధీ టాక్స్ చిత్రంలో కనిపించింది. 2006లో మమ్ముట్టి హీరోగా నటించిన ప్రజాపతి చిత్రంలో నటించింది అదితి. సినీ రంగంలో ఎంతో మంది తారలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోస్ ఇప్పటికే ఎంతో మందికి ఆర్థికంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూర్య, మహేష్ బాబు, విజయ్ దళపతి వంటి స్టార్స్ పేద ప్రజలకు అండగా నిలిచారు. కానీ మీకు తెలుసా, దిగ్గజ నటుడు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆయన ఎవరో తెలుసా? 1953 నుండి 1993 మధ్య 40 సంవత్సరాలలో ఒక తమిళ నటుడు దాదాపు 310 కోట్ల రూపాయలు ఇతరులకు విరాళంగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఆయన మరెవరో కాదు, నటుడు తిలకం శివాజీ గణేశన్. ఆయన మరణించి 23 సంవత్సరాలు గడిచినప్పటికీ తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు. కట్టబొమ్మన్, సుభాష్ చంద్రబోస్ పాత్రలకు ప్రాణం పోసిన నటుడు. పరాశక్తి నుండి పడయప్ప వరకు తన 49 సంవత్సరాల సినీ ప్రయాణంలో శివాజీ గణేశన్ 288 చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం, కామరాజ్ నుండి ప్రధాని నెహ్రూ వరకు అందరి పాలనలో ఆయన విరాళాలిచ్చారు. విపత్తులకు వెంటనే వెళ్లి ఆర్థిక సహాయం అందించారు. 1968లో ఆయన తిరుచిలోని జమాల్ మహమ్మద్ కళాశాలకు 1,00,000 విరాళమిచ్చారు. అదే సంవత్సరం వేల్లూరులోని ఒక ఆసుపత్రికి 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రపంచ తమిళ సదస్సులో అన్న అభ్యర్థనను అంగీకరించి తిరువల్లువర్ విగ్రహానికి 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. కూలీ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నటుడు కార్తీతో ఖైదీ 2 సినిమాను లైన్ లో పెట్టిన లోకేష్ ఈ సినిమా కంటే ముందే మరో బిగ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నాడని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్లతో కలిసి లోకేష్ ఒక భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే ఇద్దరు వయసు మళ్లిన గ్యాంగ్స్టర్ల కథ అని తెలుస్తోంది. అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ శృతి హాసన్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా కూలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి తన తండ్రి కమల్ హాసన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభావం తనపై ఎంతో ఉందన్నారు. నేను కమల్ హాసన్ కుమార్తెగా పరిచయం అయ్యాను కాబట్టి నాపై ఆయన ప్రభావం చాలా ఉంటుంది. నా నటనను ఆయన యాక్టింగ్తో పోలుస్తూ ఉంటారు. కానీ దానివల్ల నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. ఆయన ఎప్పుడూ నా వెంట ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ఇండస్ట్రీలోని ఎంతో మందిలో ఆయన స్ఫూర్తి నింపారు. నాన్న నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను అని తెలిపారు.
వీధి కుక్కల సమస్యపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. సునక ప్రేమికుల తీరును తప్పుబడుతూ కుక్కల మీద అంత ప్రేమ ఉంటే వాటిని తమ ఇళ్లలోని గెస్ట్ రూమ్స్ లో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. వీధి కుక్కలను వేరే ప్రాంతాలకు తరలించడం సమస్యకు పరిష్కారం కాదని, అదొక భ్రమ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ అంశంపై తన ఎక్స్ ఖాతాలో ఆర్జీవీ ఒక సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. అందరూ కుక్కలను తరలించండి తరలించండి అని ఏదో మంత్రంలా చెప్పిస్తున్నారు. కానీ తరలింపు అనేది ఒక వీధిలోని సమస్యను మరో వీధికి నెట్టడానికి వాడే మర్యాదపూర్వకమైన పదం తప్ప మరొకటి కాదు అని వర్మ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలోని కుక్కలను ఖాళీ చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ ప్రదేశంలోకి కొత్త కుక్కలు, కొన్నిసార్లు అంతకంటే ప్రమాదకరమైనవి కూడా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో దాదాపు 7 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని గుర్తు చేస్తూ లక్షల కొద్దీ ఉన్న ఈ కుక్కలను మీరెక్కడికి పంపాలని అనుకుంటున్నారు అని వర్మ సూటిగా ప్రశ్నించారు. తరలింపు అనేది ఒక పరిష్కారం కాదని, కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక అజ్ఞానులు చెప్పే సాకు మాత్రమేనని అన్నారు. సునక ప్రేమికులపై విమర్శలు గుప్పిస్తూ సాటిన్ కుషన్లపై విదేశీ జాతి కుక్కలను పెట్టుకుని ఏపీ ఇళ్లలో కూర్చొని లెక్చర్లు ఇస్తారు. కానీ వీధుల్లో అసలైన ముప్పును ఎదుర్కొనేది మాత్రం పేద ప్రజలే. వారికి కుక్కలపై అంత శ్రద్ధ ఉంటే వాటి కోసం వారి గెస్ట్ రూమ్స్ తెరవాలి అని పేర్కొన్నారు. తన అందంతోనే కాదు తన మాటలతోనూ అందరినీ ఆకట్టుకుంటారు నటి ఐశ్వర్యరాయ్. తాజాగా ఆమె సోషల్ మీడియా వినియోగం గురించి మాట్లాడారు. ఈ విషయంలో తనకు ఆందోళనగా ఉందన్నారు. గుర్తింపు కోసం ప్రజలంతా ఆరాటపడుతున్నారని అన్నారు. ఆమె మాటలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిందన్న ఐశ్వర్య వాటిలో వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవని తెలిపారు. మన విలువను ఏదీ నిర్ణయించలేదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్లు ఇవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. నా దృష్టిలో సోషల్ మీడియాకు సామాజిక ఒత్తిడికి మధ్య పెద్ద తేడా లేదు. తల్లిగా నాకు ఈ విషయంలో ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిస అవుతున్నారు. దాన్ని దాటి చూసినప్పుడే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మగౌరవం కోసం సామాజిక మాధ్యమాల్లో వెతకద్దు, అది ఖచ్చితంగా అక్కడ దొరకదు అని తెలిపారు. ఐశ్వర్య కమెంట్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఎక్కడెక్కడి నుంచో మన దేశానికి వచ్చి చదువుకునేవారు. ఈ రోజు మన దేశ విద్యా వ్యవస్థ మారిపోయింది. అది ఎలా ఉంది అనే అంశంపై తమ్ముడు నారాయణమూర్తి రూపొందించిన గొప్ప చిత్రం ఇది. ఆయన తేనెటీగ లాంటి మనిషి. అన్ని ప్రాంతాలకు తిరుగుతూ తేనె తీసుకొచ్చి అందరికీ పంచాలనే సంకల్పం ఉన్న మంచి మనిషి. అందమైన హీరో ఎవరని నన్ను అడిగితే నారాయణమూర్తి పేరు చెబుతాను. అందమంటే గ్లామర్ కాదు, మంచి మనసు. నాకు ఆయన 40 సంవత్సరాలుగా తెలుసు. నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారు. ఈ సినిమా కూడా పేద ప్రజల కోసమే తీశారు. నారాయణమూర్తి ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన జీవితం మీకు అంకితం. చివరి శ్వాస వరకు మీకోసం కష్టపడుతూనే ఉండాలని కోరుకుంటాను. ఇది ఎంతో అందమైన సినిమా. ఇందులో నిజాలుంటాయి, బూతులు ఉండవు. జీవితపు లోతులుంటాయి. పెద్దవాళ్లకు కావాలంటే నాలో అమ్మడానికి చాలా ఉన్నాయి. కిడ్నీ కూడా ఉంది అంటూ సాగే కొన్ని డైలాగులు వింటే హృదయం కదిలిపోయింది. ఈ సినిమాను అందరూ చూడాలి, అర్థం చేసుకోవాలి. సమాజం బరువు మోసే వ్యక్తి నారాయణమూర్తి. ఆయన ఒక శక్తి. నారాయణమూర్తి చేసిన మంచి పనులు నేను చేయలేదు. చేస్తానో లేదో కూడా తెలియదు. నాకు తెలిసినప్పటి నుంచి ఆయన ఒకేలా ఉన్నారు. అవే చెప్పులు, అదే ప్యాంటు, షర్ట్, అదే ఆటో. ఒక్క సినిమా హిట్ అయితే ఈ రోజుల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అందరికీ తెలుసు. 40 సంవత్సరాల కెరీర్లో ఎంతో మంది ఎన్నో ప్రలోభాలు పెట్టినా వాటికి తలొంచలేదు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, నారాయణమూర్తి అంటే ఇష్టం అని అన్నారు. ఇక సినిమాను ఉద్దేశిస్తూ ఈ దేశాన్ని మళ్లీ బడిలో వెయ్యాలి అని బ్రహ్మానందం చెప్పారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మనిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో ఆమె గెలుపొందారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా మనికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున మనిక ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఈ పోటీలో ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్గా, మోహక్ తింగ్రా సెకండ్ రన్నరప్గా నిలిచారు. హర్యానా అమ్మాయి అమిషి కౌశిక్ 3వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2025గా నిలవడంతో మనిక గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. రాజస్థాన్లో పుట్టిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. క్లాసికల్ డాన్సర్. జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం ఉంది. అంతేకాదు గత ఏడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ను కూడా కైవసం చేసుకున్నారు. మనికకు సమాజ సేవ కూడా ఎక్కువే. న్యూరో నోవా అనే సంస్థను స్థాపించారు. న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సేవలు అందిస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మనిక.
సినీ కార్మికులకు వేతనాల పర్సంటేజ్ పెంచుతామని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చెప్పినట్టు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని తెలిపారు. కార్మికుల వేతన పెంపు డిమాండ్పై 7 యూనియన్లతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు మంగళవారం మరోసారి చర్చించారు. 9-9 కాల్ షీట్ పనికి ఫెడరేషన్ నేతలను ఒప్పించేందుకు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ప్రయత్నించారు. సమావేశం అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ ఫిలిం ఛాంబర్ వాళ్ళు కండిషన్స్ గురించి మాట్లాడారు. మా అభిప్రాయాలు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం నిర్మాతలతో చర్చించి సాయంత్రం ప్రకటిస్తారు. మా కష్టాలు చూసి పర్సంటేజ్ పెంచుతామని చెప్పారు. 3 యూనియన్లకు కూడా పెంచుతామని అన్నారు. తెలంగాణను సినిమా హబ్గా చేస్తామని చెప్పడం వల్లే సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం చేశాం. చర్చలకు సంబంధించిన వివరాలను ఫోన్ ద్వారా అన్నట్టుడు చిరంజీవికి చెబుతున్నామని పేర్కొన్నారు. ముందుగా మా వరప్రసాద్ గారు, అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్. లేదండి బాబు, థ్యాంక్ యూ సో మచ్. అది టైటిల్ కాదు, ఇదే థంబ్నెయిల్, అది టైటిల్ కాదు. సో కమింగ్ టు దిస్ ఈటీవీ విన్ ఆఫ్టర్ 3 హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్, అనగనగా, ఎయిర్ అండ్ కనకమహాలక్ష్మి తర్వాత వస్తున్న కాంటెంట్ అండి. ఏ కాంటెంట్ వచ్చినా ఇది థియేటర్లో అయితే బాగుంటుంది కదా అని ప్రతిసారి మమ్మల్ని టాంట్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ రాజీవ్ కనకల్ గారు. సో ఈసారి డైరెక్ట్ థియేటర్స్కే వస్తున్నామండి. సో మళ్ళీ చూసేలా ఉంటుంది ఫిలిం. ఏదో థియేటర్ అంటే జస్ట్ పబ్లిసిటీ కోసం వస్తుంది కాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ బన్నివాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఫర్ బీయింగ్ అ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్స్ డాడీ. సో 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో విల్ బీ హ్యాపీ ఆన్ దట్ డే. యా, థ్యాంక్ యూ ఆల్. మార్తాన్ నేను యాక్చువల్లీ ఒక టాక్సిక్ హస్బెండ్ వైఫ్ లాంటి వాళ్ళము. లేదు మామూలుగా, అరే వినండి రా, అరే డబ్బులు ఇచ్చావా? మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటాం, చాలా గొడవలు అవుతాయి, ఆల్మోస్ట్ చెయ్యి విరిగే అంత గొడవలు అవుతాయి. తర్వాత రాత్రి హాయ్ అని మెసేజ్ కొడతాడు. హాయ్ అంటే సార్ సినిమాలోనే హాయ్ కాదు, హాయ్ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చుంటాం. థ్యాంక్ యూ మార్తాన్, ఈ జర్నీ చాలా మెమరబుల్. అంటే మీరు చేసుకొని మంచి మనసు చేసుకొని థియేటర్లోకి తీసుకొచ్చినందుకు ముందు నితిన్ గారికి, అలాగే బన్నివాస్ గారికి అండ్ వంశీ గారికి థ్యాంక్ యూ సార్. సార్ బన్నివాస్ గారు మీరు నాకు దెబ్బేశారు సార్. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు కథ విన్నప్పుడే చాలా ఎక్సైట్ అయ్యి చాలా నవ్వుతూ ఉన్నా. అతను చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నా. తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను నన్ను మామూలుగా స్నబ్ చేయలేదండి. ఇంతవరకు అనిల్ రావుపూడి గారు కూడా ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు నన్ను అలా అనలేదు ఎప్పుడు. నేను ఏది చేస్తున్నా కానీ సార్ కొంచెం సటిల్గా సార్ నేను ఇంకెంత సటిల్గా చేయమంటావు? సరే తను అడిగినట్టుగానే సటిల్గా చేశాను సార్. మెయిన్ పిల్లర్స్ మా ఈటీవీ విన్ నితిన్ గారు, సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్. ఎనీ కాంటెంట్ ఐ థింక్ ఈటీవీ ఈజ్ జస్ట్ రైట్, లైక్ ఎవ్రీ టైమ్ మంచి కాంటెంట్తో వస్తున్నారు. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. బన్నివాస్ గారు, వంశీ గారు, ఎక్కడైనా టాలెంట్ ఉండి, కాంటెంట్ ఉండి, మంచి స్టఫ్ ఉంటే మీరు ఫస్ట్ అలా లైన్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరిద్దరు ఎప్పటికీ అలా సపోర్ట్ చేస్తున్నందుకు. మా డైరెక్టర్ మార్తాండ్, థ్యాంక్ యూ సో మచ్ మార్తాండ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ కాత్యాయని. ఇది రాసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్, ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ మామ. మ్యాజిక్ ఇచ్చిన అసలు మొత్తము. రాజాగాడికి ఈజ్ ఆన్ లూప్. సూర్య మా డిఓపి, యా యూ డిజర్వ్ దట్. సూర్య మా డిఓపి విజువల్స్ ఎంత బాగుంటాయంటే అసలు వెరీ ఈజీ బ్రీజీ బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టోరీ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవ్రీ క్రాఫ్ట్, అసలు ఎడిట్ అన్నీ కూడా అసలు చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇది అవునో కాదో చెప్పండి, అంతే. చెప్పేస్తారు లేకపోతే టైటిల్? చెప్పు నువ్వు చెప్పు. సంక్రాంతికి క్రోకోడైల్ ఫెస్టివల్ కాదు, సంక్రాంతికి రఫ్ ఓడుస్తా కాదులే, సంక్రాంతికి శంకర్ దాదా కమింగ్. అసలు టైటిల్లో సంక్రాంతి లేదు, వదిలే. ఇదంతా కాదు, నాకు తెలిసి అర్థమైపోయిందండి. నాకు మెయిన్ టైటిల్ వీళ్ళందరికీ తెలియదు, నేను రాసుకుని వచ్చాను ఆ చిట్టి. మెగా హార్ట్స్ కాదు, ఇంకా ఆగిపో. నువ్వు ఇంకొక టైటిల్ చెప్తే నీ సినిమా మీద ఒట్టు. సాయిరామ్. కానీ ఒక్కటి మా సినిమా టైటిల్ చెప్పుకోవచ్చండి. మాటరాది మౌనం ఇది టైప్లో అయిపోయింది ఆయన పరిస్థితి. కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా.
టైటిల్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 21st జరగబోతున్న సెలబ్రేషన్స్లో టైటిల్ రివీల్ కాబోతోంది అని మాకు అందిన న్యూస్ నిజమా కాదా? అదొక్కటి చాలు. అది నిజం. ఫస్ట్ లెటర్ చెప్పండి, కొంచెం క్లూ. నీకు నీ సినిమా మీద ఒట్టేసాను, కాస్త కూడా భయం లేదా నీకు? టైటిల్ మొత్తం కాదండి, ఫస్ట్ లెటర్ చూసుకో నీ భవిష్యత్తు. ఓకే, అయితే మనం 21st వరకు వెయిట్ చేద్దాము. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే మరి మీ సినిమా మీద టైటిల్ లిటిల్ హార్ట్స్ అండి. కొంచెం భయంతో చెప్పాల్సి వస్తుంది. ఇది లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవ్వడానికి థియేటర్లో మెయిన్ కారణం బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రాలేము. నీ సినిమాకి మాత్రం నేను రివ్యూ చెప్తా బయటకు వచ్చి, ఏది ఐమాక్స్ దగ్గర ఇది. అండ్ శివాని గారు, మౌలి అండ్ డైరెక్టర్ మార్తండ్ అండ్ మా హాసన్ అక్కడ ఉన్నాడు. అండ్ ఈటీవీ నుంచి వచ్చిన నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, అందరికీ కూడా ప్రతి టెక్నీషియన్స్కి, ఎవరన్నా కొంచెం అందరూ ఎక్కువ మంది టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఏదైనా పేరు మర్చిపోయినా కూడా ఏమనుకోవద్దు. ఆల్ ది బెస్ట్. అండ్ ఓవర్ టు అనిల్ గారు. ఎస్ ఆఫ్ కోర్స్, మర్చిపోయాను ఇందాక రాజీవ్ గారు వెనక్కి తిప్పి ఇక్కడ ఏం లేదు చూసారన్నారు, అది ఏంటంటే తోకలేదని, అంతే. నాకు తెలిసి అది ఏం రోల్ అవుతుందో, అందుకని క్లారిటీ ఇద్దాం అని అనుకున్నాను ఇందాక. కామెడీ సినిమా అనేది థియేటర్లో చూస్తే అది కరెంట్ పాస్ అయినట్టు అందరికీ పాస్ అయ్యి అంత థియేటర్ ఎంజాయ్ చేస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది. అది నేను బాగా రుచి చూశాను చాలా సినిమాలకి. సో ఈ టీం, యంగ్ టీం అందరూ కూడా అది నిజంగా ఓటీటీలో కాకుండా థియేటర్కి తీసుకొచ్చిన వీళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ప్లీజ్ మీ అందరూ వచ్చి ఈ పిల్లలు చేసిన ఈ టాలెంట్ని అందరూ ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ సినిమా మీకు అందరికి నచ్చుతుంది. టీజర్ చాలా బాగుంది. బన్నీవాస్ గారు చెప్పినట్టు కంటెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కొన్ని సీన్స్ కూడా చెప్పారు, అవి నాకు చాలా బాగా నచ్చినాయి. సో డోంట్ మిస్ September 12th లిటిల్ హార్ట్స్. మంచి టైటిల్. ప్రేమించుకుందానలో చెప్పగానే గుర్తొచ్చేది వెంకటేష్ బాబు గారి చేతిలో ఉన్న ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్. సో అంత కనెక్టింగ్ అనిపించింది టైటిల్ చూసినప్పుడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.